క్రాంతి బేసిక్‌గా అంటే మిమ్మల్ని చూస్తే ఈ స్పెసిఫిక్ ఈ రెమ్యునరేషన్స్ మీద డిపెండ్ అయిన క్యాండిడేట్‌లా మీరైతే కనిపించట్లేదు. అవును సార్. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్స్‌కి స్పెసిఫిక్‌గా అంటే ఆ! మీరు చేసిన 9 ఫిల్మ్స్ ఓల్డ్ అవును. మీరు ఒక 9 ఫిల్మ్స్ ఓల్డ్ యాక్టర్ ఇప్పుడు. యాహ్! సో, మీకొచ్చే రెమ్యునరేషన్స్ హ్మ్. ఇంత స్పెసిఫిక్ అమౌంట్ అని చెప్పేసి చెప్పక్కర్లేదు. బట్ స్టిల్ యాహ్! మీరు అనుకుంటున్న రేంజ్‌లో అయితే ఆబ్వియస్‌గా ఉండదు. అవును. అండ్ మీ మెయింటెనెన్స్‌కి అయితే కొంచెం కాదు. అది మ్యాచ్ అవ్వదు. అవును. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అయితే ప్యాషన్‌తో చేస్తా ఉంటారు యాహ్! కదా! యాహ్! ఓకే. సో, అదే ఆ రెమ్యునరేషన్స్ అనేవి అసలు మీకు నిజంగా ఆర్ దే ఇంపార్టెంట్ ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే తీసుకుంటున్నారా ఎండ్ ఆఫ్ ఇప్పుడు? ద డే మనం చేసిన వర్క్‌కి రెమ్యూనరేషన్ అనేది మనకిచ్చే గౌరవంగా నేను భావిస్తాను. హ్మ్. ఆటోమేటిక్‌గా ఆహ్, చాలామంది పెద్ద హీరోలున్నారు. వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. అలాగని చెప్పి ప్రొడ్యూసర్‌లు హీరోలకి డబ్బులు ఇవ్వకుండా ఉండరు గదా! మీ దగ్గర బోలెడు డబ్బులున్నాయి సార్. సో, ఇప్పుడు నేను మినిస్టర్ కూడా మీ దగ్గర డబ్బులున్నాయి సార్ మీకేం డబ్బులు అని అనరు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేసి అహా! డబ్బులిచ్చేస్తారు. వాళ్ళిస్తారు. ఆ! వాళ్ళిచ్చేయి అంటే అసలు మీకు ఇచ్చే అంత మనీ నేనేం జేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' చేశాను. ఐ వర్క్డ్ ఫర్ 35 డేస్. హ్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 10,00,000 ఎంతో ఇచ్చారనుకోండి. ఆ 10,00,000 నేను ఒక ఆర్ఫనేజ్‌కి ఇచ్చానండి. అంటే ఓహ్! ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్‌కి ఇచ్చాను. ఇంకో ఫిల్మ్ మనీ నేను తిరుమల తిరుపతి దేవస్థానంస్‌లో ఇచ్చాను. ఇంకొక ఫిల్మ్ మనీ షిరిడీలో ఇచ్చాను. సో, ఐ విల్ బి హ్మ్. డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ గుడ్ థింగ్స్. అంటే దేవుడికి సంబంధించి ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆర్ఫనేజ్‌కి వాటికి డొనేట్ చేస్తాను.